హన్మకొండ గ్రంథాలయం దగ్గర ఏబీఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని ధర్నా ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిఎస్సి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు పరీక్షలు వాయిదా వేసి రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. డిఎస్సి ఉద్యోగాలు తక్కువ వేయడం చాలా బాధాకరమని తక్షణమే 25,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా గ్రూప్ 2, 3 ఉద్యోగాలను ఎక్కువగా కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దారా సురేష్, ఏబీఎస్ఎఫ్ కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జి మచ్చ పవన్ కళ్యాణ్, లక్ష్మణ్ సాయి, కిరణ్, నవ్య, వెంకటేష్, ప్రసన్న, ప్రబలిక, సత్య, అనిల్, సురేష్, మమత, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి సందర్భాన్ని కోరుతూ ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యార్థి నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగింది. కేసీఆర్ అన్యాయం చేస్తే విద్యార్థి నిరుద్యోగ లోకమంతా రేవంత్ రెడ్డి గారికి అండగా సపోర్ట్గా ఉండి ఆయన ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆయన ప్రభుత్వం ఏర్పాటైనాక ఇప్పటివరకు ఎందుకు విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు ఉండట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కానీ డిఎస్సి అభ్యర్థులకు ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసి ఇప్పుడు ఏదైతే తేదీలు ప్రకటించిందో ఆ తేదీలను రద్దు చేసి పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా గ్రూప్ 2, 3 అభ్యర్థులు కూడా ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలామంది చదువుకుంటూ లైబ్రరీ చుట్టూ మరియు తిరుగుతూ ఉన్నారు. వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం బాధ ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. తప్పకుండా పరీక్షలు వాయిదా వేసి విద్యార్థి నిరుద్యోగులకు మరియు డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఈ గ్రంథాలయం ముందే నిరాహార చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి నిరుద్యోగులకు మరియు డిఎస్సి అభ్యర్థులకు గ్రూప్స్ రాష్ట్ర అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ నా పేరు నరేష్ మంద, నేను ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.